నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు మద్యంపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఆయన దీన్ని అభివర్ణించడం అయితే జరిగింది. దీనిపై 1,00,000 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయని కూడా, మరి దీంట్లో ప్రముఖంగా మొదటి నుంచి వాసుదేవరెడ్డి పేరైతే వినిపిస్తోంది. మరి ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారని, ఆయనపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఆయన్ని పట్టుకునే అవకాశం ఉంటుందా? మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఇంకా దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అంటే మద్యం రేట్లు పెంచితే జనాలు తాగడం మానేస్తారు అని చెప్పి వాటిని రేట్లు పెంచి వాళ్ళు గంజాయికి అలాగే నాటు సారాకి అలవాటు పడేలాగా చేసి చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అవన్నీ కూడా చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది. సో ప్రముఖంగా వాసుదేవరెడ్డిపై ఎంక్వైరీ అయితే మొదలైంది. మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇప్పుడేమో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అంటున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది ఫర్దర్గా ఎంక్వైరీ, ఎలా ఉండబోతుంది? మరి ఎవరెవరి పేర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ మద్యం కుంభకోణం అయితే అది ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా ఎన్నో రెట్లు పెద్దది. ఎందుకు అంటే మొత్తం దేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి నిజాయితీపరుడు అయినట్టయితే మద్యం పాలసీ ఏ విధంగా ఉన్నా, పాలసీ గురించి కూడా చెప్తాను, మద్యం పాలసీ ఏ విధంగా ఉన్నా కానీ నువ్వు అన్నీ కూడా డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసి ఉండేవాడు. అంటే డిజిటల్ పేమెంట్స్ త్రూ బ్యాంక్, అంటే మీకు చాలా ఉంటాయి కదా, చాలా యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ప్లస్ ఆ డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటే అంతా కూడా అకౌంట్ ఫర్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ అన్నాడు. అంటే క్యాష్ తీసుకుంటావు, ఆ క్యాష్ ఎక్కడికి పోతున్నది డౌట్. క్యాష్ సంగతి అట్లా పక్కన పెడితే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఈ డిస్టిలరీలు బ్రోరీలు అన్నీ చంద్రబాబు పర్మిషన్ ఇచ్చినవే అన్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చిన డిస్టిలరీలు బ్రోరీలే, మరి వాటిని నడిపింది ఎవరు? నువ్వు కదా, నీ బినామీలు కదా. ఆ డిస్టిలరీలు బ్రోరీల యజమానులని వెళ్ళగొట్టి, కొంతమందిని బెదిరించి, కొంతమంది దగ్గరికి పోలీసుల్ని పంపించి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ ఆస్తులు స్వాధీనం చేసుకొని డిస్టిలరీలు బ్రూవరీలు నడిపింది జగన్మోహన్ రెడ్డి బినామీలు. అయిపోయిందా? ఇప్పుడు ఇంకొక స్టేజ్లో ఈ బ్రోరీస్ కార్పొరేషన్ అని ఉంటుంది. ఈ మద్యం అంతా అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి డిపోలకి ఇచ్చి అమ్మిస్తుంది. అది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పదవి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? వాసుదేవరెడ్డి అని ఇండియన్ రైల్వేస్లో పనిచేసే ఒక ఆఫీసర్ని సెలెక్ట్ చేసి ఏరి కోరి తెచ్చి ఇందులో పెట్టుకున్నాడు. ఈ వాసుదేవరెడ్డి ఎవరు అంటే గుంతకల్లు రైల్వే డివిజన్లో ర్యాకులు కేటాయిస్తాడు. అంటే గూడ్స్ బండ్లలో ఏ సరుకు వేసుకెళ్ళటానికి ర్యాక్స్ సప్లై చేసే కేటాయిస్తాడు ఆ ఆఫీసర్. అప్పుడు ఆ ర్యాక్స్ కేటాయించే దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డికి సిమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి కదా, ఆయనకి ఆయన భార్యకి చాలా సిమెంట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ ర్యాకులు ఈ వాసుదేవరెడ్డి ఇచ్చేవాడు. అది కూడా ఫ్రీగా కాదు, క్యాష్ అండ్ క్యారీ. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం భారతదేశం మొత్తం వెతికి అత్యంత అవినీతిపరుడు ఎవరు అని వెతికితే వాసుదేవరెడ్డి కనిపించాడు. వాసుదేవరెడ్డి అంటే రైల్వేలో పనిచేసేవాడికి మద్యం వ్యాపారానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆ కార్పొరేషన్కి ఎండీగా పెట్టాడు. అత్యంత అవినీతిపరుడు ఈ వాసుదేవరెడ్డి. ఈ వాసుదేవరెడ్డి అక్రమ సంపాదన మీద ఇప్పటికే సిబిఐకి కంప్లైంట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వాటికి సంబంధించిన అధికారుల మీద అవినీతి ఆరోపణలు ఏమన్నా ఉంటే సిబిఐకి రిఫర్ చేస్తారు. రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అని ఉంటుంది కదా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి పరులు ఉంటే ఏసీబీ విచారణ చేస్తుంది. అట్లా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద అవినీతి ఆరోపణలు వస్తే సిబిఐ చేస్తుంది. అటువంటి సిబిఐ ఈ వాసుదేవరెడ్డి మీద ఎలిగేషన్లో ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉన్నాయి. సిబిఐ ఇతని మీద నిఘా వేసి ఉంచింది. ఈ విషయం మరి నాకే తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి తెలీదా? తెలుసు. కానీ మనకి ఇటువంటి అవినీతి పరుడైతేనే మనం చెప్పిన పని చేస్తాడని చెప్పి వాసుదేవరెడ్డిని తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్, తయారు చేసేది నీ కంపెనీలు,
ఈ మధ్యలో వాటన్నిటినీ ప్రొక్యూర్ చేసే ఏజెన్సీ నీ మనిషిని తెచ్చి పెట్టుకున్నావు. అంటే ఈ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి పోయినాయి, ఎవరికి చేరినాయి డబ్బులు అనేదే ప్రధానమైన సమస్య. అందులో కెమికల్స్ కలిపి తయారు చేశారు, దానివల్ల సామాజికంగా చాలామందికి నష్టం జరిగింది, ఆరోగ్యపరంగా చాలామంది కుదేలైపోయారు అనే అంశాలు ఒక అది సోషల్ ఆస్పెక్ట్, ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. అంటే నువ్వు మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి దారుణంగా మద్యాన్ని పెంచేసి, మద్యం రేట్లను పెంచి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా, ఈ నెల రోజుల్లోనట మద్యం దుకాణాల సంఖ్య పెరిగిపోయిందిట. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా మద్యం దుకాణాల సంఖ్య పెరిగిపోయింది అని చెప్తున్నాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలకి అంతు పొంతు లేదు. అసలు న్యూ ఎక్సైజ్ పాలసీ వచ్చిందా? రాష్ట్రం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిందా? కొత్త ఆక్షన్స్ వేశారా? నువ్వు పెట్టిన ప్రభుత్వ డిపోల ద్వారానే సప్లై చేస్తున్నారా? ఈ మాత్రం చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేవా నువ్వు? తెలుసు. అబద్ధాలు ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి వేసుకుంటున్న ప్లాన్ ఇదంతా. నెల రోజుల్లో దుకాణాల సంఖ్య పెరిగిపోయింది, మద్యం ఏరులై పారుతుందని మొదలుపెట్టాడు. మద్యం ఏరులై పారుతుందా చూపించు. ప్రజలందరూ ఏమడుగుతున్నారు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైంది, ఇంకా ఆ దరిద్ర బ్రాండ్లే ఉన్నాయి, ఆ దరిద్ర బ్రాండ్లు ముందర తీసేయండి అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన దరిద్రపు బ్రాండ్లే ఇంకా ఇస్తున్నావు మా మొహానికి, ఇమ్మీడియట్గా ఇది ఆపు, మాకు మంచి మద్యం ఇవ్వు అని చెప్పి అడుగుతున్నారు. వాస్తవం ఆ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన ప్రచారం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే, ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి ఆల్రెడీ దొరికాడు. వాసుదేవరెడ్డి మీద వలపని పట్టుకున్నారు, కేసులు పెట్టేశారు. అతని దగ్గర కిలోల బంగారం దొరికింది, ల్యాండ్లు కొన్నాడు, వాళ్ళ మామగారి పేరు మీద ల్యాండ్లు కొన్నాడు, అన్నీ దొరికినాయి. ఆ మధ్య ఇతను అప్రూవర్గా మారతాడని కూడా వచ్చింది. తర్వాత మరి అప్రూవర్గా మారితే ప్రాణభయం ఉంటుంది కదా. ఇన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లో అప్రూవర్గా మారితే ప్రాణభయం ఉంటుంది. ఎవరి దగ్గర నుంచో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ ప్రాణభయం ఉంటుంది. అందుకని అతను ఆ ఉద్దేశం మార్చుకున్నట్టున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారం ఏ విధంగా ఉన్నా, చంద్రబాబు నాయుడు మాత్రం ఈ మద్యం దీనికి సంబంధించి, గంజాయి మద్యం వీటికి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేసి, ఆ రిలీజ్ చేస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. అది జగన్మోహన్ రెడ్డి గుండెల్లో కలుక్కుమని తగిలి ఉంటుంది. అదేంటి అంటే, సిఐడి విచారణ ఆదేశిస్తున్నాము అని చెప్పి, అవసరమైతే దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి రిఫర్ చేస్తాము అని చెప్పాడు. ఏపీ సిఐడి పోలీసులు ఏదన్నా కేసు పెట్టి అరెస్ట్ చేస్తే రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉండొచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయితే తిహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సంబంధించిన వాళ్ళని తిహార్ జైల్లో ఉంచుతారు. అదొక్కటి చాలా బాధ కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఒళ్ళు జలదరిచి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తానని సీఎం చెప్పాడు అంటే ఆటోమేటిక్గా అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్ళిపోతుంది కదా. ఈ మనీ లాండరింగ్ అంటే మరి 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మరి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వాల్సిందే కదా. అది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆ నిండు అసెంబ్లీలో ప్రకటించాడో ఒక్కసారి వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. సిఐడి పోలీసులు ఇట్ట చేస్తారు, ఆల్రెడీ మొదలుపెట్టారు కదా. అందుకనే ఈ మద్యం కుంభకోణము దీనికి సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ అయిన దగ్గర నుంచి వైసీపీ నాయకుల గుండెల్లో భయం పట్టుకుంది. పక్క రాష్ట్రాల నుంచి పాపులర్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే, ఆంధ్రప్రదేశ్లో పాపులర్ బ్రాండ్స్ లేకుండా చేశాడు. వైసీపీ లీడర్లు పక్క రాష్ట్రాల నుంచి పాపులర్ బ్రాండ్స్ స్మగ్లింగ్ చేసుకుంటారు. అంటే వీళ్ళకేమో ఈ స్మగ్లింగ్ డబ్బులు, ఆయనకేమో ఒరిజినల్ డబ్బులు. ఈ తరహాలో లూటీ చేసి పెట్టారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటికి వస్తాయన్న ఆందోళన మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా కనపడుతున్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ లా అండ్ ఆర్డర్ మీద
అవన్నీ ముందరికి తీసుకొస్తూ ఉన్నాడు. ఏమీ జరగకపోయినా గగ్గోలు పెడుతున్నాడు. వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయటం అయితే ఖాయం. ఇప్పుడు అంటే మద్యం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసే వరకు ఆఫీసర్లు ఆగినట్టుగా అనిపిస్తున్నది నాకైతే. ఎందుకంటే శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలందరికీ విషయాలన్నీ చెప్పిన తర్వాత కేసు ఫర్దర్గా ముందరికి తీసుకెళ్ళండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని చట్టబద్ధంగానే చేస్తాడు. ప్రజలకి అన్ని విషయాలు చెప్పిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకని మద్యం మీద శ్వేతపత్రం విడుదల చేసే వరకు వాసుదేవరెడ్డి అండర్ గ్రౌండ్లో ఎక్కడున్నాడో తెలియదు, కానీ సేఫ్గా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు విదేశాలకి పారిపోతాడేమన్న డౌట్ వచ్చి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. వాసుదేవరెడ్డి దొరికితే, వాసుదేవరెడ్డి ఇప్పటికీ చెప్పాడు, నేను మొత్తం నేనే తీసుకున్నానండి, నాకు వచ్చింది 10% అని ఆల్రెడీ చెప్పాడు. పోలీసులకి చెప్పాడు. పోలీసుల దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. అంటే 10% ఆయనకు వస్తే మిగిలిన 90% ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది కదా. అది ఇప్పుడు చాలామందికి భయం పుడుతున్నది. వాసుదేవరెడ్డి విదేశాలకు పారిపోయే అవకాశం లేదు. మన దేశంలో ఎక్కడున్నా పట్టుకుంటారు. కేసుని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పగిచ్చేస్తే ఏమవుతుంది అంటే ఈ అక్రమార్కుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారు, వాళ్ళు జప్తు చేస్తారు. సో దానివల్ల ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఆర్థిక నేరాలకు సంబంధించిన, ఆర్థిక నేరస్తులకు సంబంధించిన కేసుల్లో. ఇది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అయితే అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏ విధంగా ప్రవర్తిస్తుందనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కేసు అప్పగిస్తాను అనగానే కొంచెం భయం పుట్టుంటుంది. ఇప్పుడు వాసుదేవరెడ్డి దొరుకుతాడా దొరకడా అనే సందేహం ఎవరికి అక్కర్లేదు. ఖచ్చితంగా దొరుకుతాడు. ఈ నేరం అంతా కూడా ఎట్లా జరిగిందో కూడా చెప్తాడు. ఎందుకంటే అతనికి వచ్చింది 10% కదా, మిగిలిన 90% ఎక్కడికి వెళ్ళింది అనేది ఖచ్చితంగా వాసుదేవరెడ్డి చెప్తాడు. వాసుదేవరెడ్డి ఒకసారి నోరు విప్పిన తర్వాత పెద్ద చేపలన్నీ కూడా గాలానికి తగులుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.